ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి గలతీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయంలో ఒక వేదనకరమైన మాట పలుకుతున్నాడు. ఆయన ఏంటి ఆయన వేదన, ఏంటి పౌలు గారి యొక్క బాధ అని మనం చూసినట్టే దేవుని బిడ్డలారా, గలతీలు రాసిన పత్రిక చక్కటి మాట రాయబడింది. 4వ అధ్యాయము 19వ మాట చదువుదాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడే వరకు. చాలా మంది దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహామహిమ గల దేవ, కనికర సంపన్నుడా, స్తోత్రం. ఈ ప్రశస్తమైన సమయంలో నీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేస్తాను. లోకమంతా ఎంత అల్లకల్లోలంగా గందరగోళంగా ఉన్నప్పటికీ కేవలం మీ ఉన్నతమైన కృపను బట్టి నాయన ఈ ఉదయకాల సమయం మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి ఆయా స్థలం నుంచి మమ్మల్ని నడిపించేందుకు స్తోత్రాలు. మమ్మల్ని క్షేమంగా మందిరం తీసుకు ఇంతవరకు సమస్తంలో మీరు మహిమ పొందినందుకు మీకు మహిమ కలుగును గాక. వాక్యము మేము లేకపోతే బ్రతకలేము. మీ వాక్యమే మా బాధల్లో మాకు నెమ్మదినిచ్చి ధైర్యమిచ్చి బలపరిచేది నీ వాక్యే కాబట్టి ప్రభా, నీ యొక్క బలమైన వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి ఆయన వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళకుండా నూతన కృపతో నింపబడి నాయన, నూతన శక్తితో నింపబడి ఎప్పుడుకో వెళ్ళి వచ్చినట్టుగా కాకుండా నాయన నీ మందిరానికి వచ్చి మా తండ్రి ఇంటికి వచ్చిన మేము నాయన సంతోషంగా తిరిగి వెళ్ళినట్లుగా ఒక నూతన ప్రత్యక్షతో మమ్మల్ని తిరిగి పంపించినట్టుగా నూతన నాయన కృపను మాపై కుమరించమని, వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, ఆదరించమని, హెచ్చరించమని, మా హృదయాలు మా కళ్ళు తెరవమని, రాకడకు ఒక ప్రత్యక్షతో మమ్మల్ని నింపమని, ఏసునామని దాసును వాడుకోమని ఏసునామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి. దేవుడు మనతో మాట్లాడగా చేతులతో రాకడగా దేవుడు స్తోత్రం చెబుదామండి. దేవుడు వాక్యంతో మాట్లాడుతూ వినుబుద్ధిని కలిగించినట్టుగా స్తోత్రాలు చెబుదా. కృప కలుగును గాక. ఆమె చేత కృప కలుగును గాక. కృప కలుగును గాక యేసునామములో. మంచిది. ఇక్కడ ఈ గలతీ సంఘానికి ఈ పౌలు గారి పత్రిక రాస్తూ ఈ 4వ అధ్యాయం మాట ఏమన్నాడంటే, నా పిల్లలారా, ఏమన్నాడండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అంత ఏర్పడే వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన. ఇక్కడ ఈ గలతీ సంఘం ఎవరండి? దేవుడు నమ్మినవారా నమ్మనివారా? యేసయ్య బిడ్డలా కాదా? చెప్పండి. యేసయ్య బిడ్డలే. మరి యేసయ్య బిడ్డలైతే దైవజనుడికి ఎందుకు ప్రసవ వేదన? అన్యజనుల గురించి ప్రసవ వేదన ఉండాలి. నామకాంత క్రైస్తవుల గురించి ప్రసవ వేదన ఉండాలి. దేవుని రాకడకు ఏమిటి రాజ్యంలో తెలియని వారి గురించి ప్రసవ వేదన ఉండాలి. భయంకరమైన పాపములు చేస్తూ లోకములో చావు బ్రతుకుల మధ్యన అల్లాడిపోతున్న వారి గురించి దైవజనుడికి వేదన ఉండాలి. కానీ ఇక్కడ వేదన అంతా ఎవరి గురించి అంటే అన్యజనుల గురించి కాదు, దేవుని ఎరగిన వారి గురించి కాదు, దేవుని పని మీద తిరుగుబాటు చేసే వారి మీద కాదుగా. దేవుళ్ళారా, ఎవరి మీద అంటే దేవుడు ఎవరి కోసం అయితే తన స్వరక్తం ఇచ్చి మరి వారిని కన్నాడో కొన్నాడో, తన స్వహస్తాలతో ఆయన రూపునిచ్చి ఆయన పోలికనిచ్చి తన బిడ్డలుగా చేసుకున్నాడో వారందరి గురించి ఇక్కడ దైవజనుడైన పౌలు గారు అంటే ఒక ప్రసవ వేదన. ఏమన్నాడు ఇక్కడ? ఏ ప్రసవ వేదన? మరలా మీ విషయమై నాకు ప్రసవ వేదన. ఒకసారి కలువరిశిలో ఆయన ప్రసవ వేదన పడ్డాడు, మనకు రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దైవజనుడిగా మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకని? క్రీస్తు స్వరూపం మీలో. క్రీస్తు స్వరూపం ఏంటంటే ఏమన్నాడు? క్రీస్తు స్వరూపము మీ యందు అంటే క్రీస్తు స్వరూపం మీలో ఇంకా ఏర్పడలేదన్నమాట. ఒక క్రీస్తు స్వరూపం ఏర్పడటం మొదలైనా కానీ పూర్తిగా అది క్రీస్తు స్వరూపమే, మీరు దేవుని బిడ్డలే, దేవుని స్వభావమే, దేవుని అనుగ్రహమే, మీరు దేవుని సంబంధులే అని పూర్తిగా వారిని గుర్తుపట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆమె హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు దేవుడి మాటలు మీతో మాట్లాడుచుండగా దేవునికి స్తోత్రం. క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు అన్న అర్థం ఏంటంటే కొంచెం స్వరూపం కొంచెం ఉండొచ్చు, కానీ ఇంకా ఆ స్వరూపం పూర్తిగా రాలేదేమో, అది కంప్లీట్ అవ్వలేదేమో. హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు వారి స్వరూపం మీ అందు ఏర్పడే వరకు మీ విషయమే నాకు మరలా ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ ప్రసవ వేదన అంటున్నాడంటే వారు క్రీస్తు స్వరూపము ఆల్రెడీ దేవుని బిడ్డలే. కానీ వారు ఏం చేశారంటే కొన్ని కారణాలు బట్టి వారు ఏమైపోతున్నారంటే దేవుని స్వరూపాన్ని, దేవుని స్వభావాన్ని, దేవుని స్వాచ్యాన్ని, దేవుడిచ్చిన సంతోషాన్ని, దేవుడిచ్చిన ఆ సామర్థ్యాన్ని వారు ఏమైపోయారంటే కోల్పోయారు. కాబట్టి దైవజనుడు కాబట్టి ఏం చేయలేడు. కాబట్టి వారి కోసం ప్రసవేదంతో ప్రార్థన చేస్తూ వారి కోసం ఈ బాధను వ్యక్తం చేస్తున్నాడు దైవజనుడు కదండి. ఎవరు మాట దైవజనుడిని ఎవరు లెక్క చేస్తారు? ఒక దేవుడు తప్ప, ఎన్నుకున్న దేవుడు తప్ప ఎవరు కూడా లెక్క చేసే రోజులు ఆ రోజైనా ఈ రోజైనా దైవజనుడిని ఎవరు లెక్క చేయరు.
బంధువులు కనపరుస్తారండి దైవజనుడిని, సంఘం కనపరుస్తుందా అండి? చాలా తక్కువ. వాస్తవం మాట్లాడుకుంటే అసలు క్రైస్తవులు, మరి క్రైస్తవ సైంటిస్ట్ లెక్కల ప్రకారం ఒక క్రైస్తవుడు సగటున అతి చిన్న అతి తక్కువ విలువిచ్చే దేనికంటే సంఘానికి. ఇంకో మాట చెప్పాలంటే అతి విలువైన సమయము ఎవరు దేనికైనా ఉందంటే అది దేవునికి. ఇదేం కొత్త కాదు. ఆరోగ్య ముద్దుగా దగ్గర నుంచి ఇదే గొడవ. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కానీ దేవుడు మనం ఎలా చేశాడండి? తాను సృష్టించిన సృష్టింతుల్లో మనము ప్రథమ ఫలముగా ఉండాలని, జ్యేష్ఠుల సంఘములో ఉండాలని, పరలోక స్వాస్థ్యములో ఉండాలని, ఆ పరలోకం వెళ్ళటమే కాదు, పరలోకంలో ఉన్న ఆ సియోను కొండల మీద మనం రావాలని, ఆ నూతన ప్రతిష్టలు మనం పొందాలని, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో పిలువబడాలని, ఆ చలువు రాత్రిని మనకి ఇవ్వాలని, ఏమంటే జయించిన వారికి ఇస్తానన్న ఆ జయశీలుడైన దేవుడు జయించిన వారికి ఇస్తానన్న ఆ జీవ సంబంధమైన ప్రతి అనుగ్రహాలు మనం పొందుకోవాలని ప్రభు మనకు సిద్ధం చేశారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటంటే చూడండి, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లలు పుట్టాక కూడా చూడండి, ఆ పిల్లలు పెద్దోళ్ళు ఏ కొలది కూడా ఏమంటారండి, ఏమోనమ్మా పిల్లలు చిన్నప్పుడే బాగుండేది, ఇప్పుడు పెద్దోళ్ళు ఒక దైవజనుడు కాదు, బయట ఒక ఆయన పెద్ద ఆయన మాట నాకు చెప్పిన మాట అంటే, పిల్లలు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అంటే తల్లిదండ్రులకి శివపూట వస్తూ ఉంటుందండి. ఓయ్ గోలమ్మోయ్ ఆపండి మీ గొడవ అంటారు తల్లిదండ్రులు. కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక కొంచెం పిల్లలు పెద్దోళ్ళు అయ్యి కొంచెం ఎవరి దశలోకి వచ్చి కొంచెం వాళ్ళ కాలేజీలకి అటు ఇటు కొంచెం వెళ్ళి కొంచెం మేము కూడా అది అన్న సమయంలో అంటే తల్లిదండ్రులకి ఏమవుతుందంటే తలపోటు వస్తుంది. బాబోయ్ తట్టుకోలేకపోతే మీ సమస్యలు మాకు తెలిసి ఏం చేయాలి ఆగండి అంటారు. ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఏమన్నా వాళ్ళ కుటుంబాలతో ఉన్నప్పుడు అంటే తల్లిదండ్రులు కూడా వస్తుంది. ఏంటి తెలుసు అనేది గుండు కూడా ఆఫ్ చేయడం, ఇంకా మొత్తం క్లోజ్ చేసి అంటారు. దేవుని స్తోత్రం. అంటే ఏంటి మరి పిల్లలే కదా అంటే నిజమే, రకరకాల పోట్లు ఉంటాయి. ఇవన్నీ తట్టుకున్న వారి తల్లిదండ్రులు, ఇవన్నీ పోట్లు వస్తూ ఉంటాయి. అబ్రాహాముకి ఎన్నో పోట్లు తగిలినాయి, కానీ అబ్రాహాం ఎక్కడా కూడా నో టర్నింగ్ బ్యాక్. దేవుని స్తోత్రం. చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా ఈరే దేవుడే పర్వతం మీద సమస్తమును చూచుకొనును గాక. గమనించండి, కాబట్టి క్రీస్తు స్వరూపం, క్రీస్తుని కలిగిన వారమే. కానీ రోజున దేవుడు మన గురించి విజ్ఞాపన చేయించున్న, దైవజనులు మన కొరకు వేదన పడుతున్న ఒకే ఒకటి ఏంటయ్యా అంటే, నీ నుంచి ఏదో కావాలని కాదు, ముందు మనలో పూర్తిగా క్రీస్తు స్వరూపము రావాలి. క్రీస్తు స్వభావం, క్రీస్తు స్వరూపము, క్రీస్తు గుణగణాలు కలిగి ఆయన బిడ్డలుగా ఆయన వచ్చినప్పుడు ఆ రాకడ మేఘము ఎక్కడానికి తగిన అర్హత కలిగిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చినప్పుడు చూడండి ఎలా ఉండాలంటే, మన మట్టి శరీరం ఎలా మార్చబడాలంటే ఆయన స్వరూపంగా మార్చబడాలి. ఈ అక్షయతను ధరించుకున్నప్పుడు మనం ఏమవుతామంటే విజయమందు మరణం ఎంగివేయబడినట్టుగా మనము ఆయన సన్నిధిలో చేరగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ క్రీస్తు స్వరూపం ఏర్పడకుండా ఏంటి మనకు ఆటంకాలు? సంఘంలో మనకి కానీ ఆనాటి వారు ఈనాటి వారికి అయినా మరి క్రీస్తు మనల్ని రక్షించాడు కదా, తన రక్తంతో మనల్ని కొన్నాడు కదా, ఆయన పోలికి ఆయన చేతులకి తన స్వరూపాన్ని ఇచ్చినాయి కదా. మళ్ళీ ఏంటంటే స్వరూపం అంటే కేవలం స్వరూపం అంటే పై రూపం, మా నాన్నగారు ముక్కు, మా తోడలు గారు చెవు, ఇవి కాదని పోలికలు రావడం. స్వరూపం మన ఏంటంటే మన పోలికలు ఎవరైనా సరే మన స్వరూపం ఎవరు పోలిన వారంగా ఉండాలి? మనం యేసే స్వరూపాన్ని కలిగి ఉండాలి. ఆయన ఎవరైనా సాధు సుందర్ సింగ్ గారు టిబెట్ ప్రాంతంలో సేవ చేస్తున్న దినాల్లో ఒక గృహ దర్శనంతో మొత్తం మీద ఒకరింటికి వెళ్ళారంటే, వెళ్ళేసరికి అది కొంచెం పెద్దవారి ఇల్లు అనుకుంటా. వచ్చి వాళ్ళ పని అమ్మాయి వచ్చి తలుపు తీసి షాక్ అయిపోయి వెంటనే అయ్యగారికి వందనాలు ఏమీ లేవు, అలా చూడగానే వెళ్ళిపోయి అమ్మగారు ఏసే వచ్చాడు పిచ్చిదానా ఏసే రావడం ఏంటంటే కాదు తెలుసు. చూడండి అమ్మగారు బొమ్మగారు ఎవరు నిలబడ్డారు అంటే ఆ ఇంటి యజమానులకు వచ్చాడండి. కొంతసేపు ఆయన చూసి ఎవరు అనుకోవట్లేదంటండి, సాధు గారు అనుకోవట్లేదంట. ఆయన కూడా ఇంకా ఆశ్చర్యచకితురాలు అయిపోయి చూడండి కొంతసేపు ఆమె ఈయన దైవజనుడు అనుకోలేదంటండి, దేవుడే అనుకున్నాంట. సభలో దేవుడు స్తోత్రం చెబుదాం. అంటే సాధు సుందర్ సింగ్ గారిలో ఎవరు చూపించారు? ఆయన ఈరోజు ఒక సాధు సుందర్ సింగ్ గారే కాదు, భక్త్ సింగ్ గారే కాదు, ఈరోజు మనం కూడా అనేక మంది మనలో ఉన్న యేసయ్యను చూపించినట్లుగా క్రీస్తు స్వరూపాన్ని మనం కాపాడుకుందాము గాక. అయితే వెళ్దాం, సమయంతో లేదు కాబట్టి మన క్రీస్తు స్వరూపము మీ ఏర్పడే వరకు మీ విషయమే నాకు ప్రసవేదన అంటున్నాడు కదా. అసలు పౌలు గారి ప్రసవేదన అంటే ఏంటండి తెలుసా?
ప్రసవ వేదన అంటే ఒక బిడ్డను జన్మించడానికి చూడు, ఇప్పుడు ఏముందని ప్రసవ వేదన షెడ్యూల్ ఆపరేట్ చేసి పడేస్తున్నారు, పిల్లలు తీసేస్తున్నారు, ఫంక్షన్లు జరిగిపోతున్నాయి. కాదు అక్కడ. ఇది వరకు ఒక బిడ్డని కనాలంటే చూడండి, మాకు తెలుసుకున్నారు, ఒక ఆవిడ 27 బస్సులో పిల్లలు పుట్టారు, ఒక ఆటోలో పుట్టారు. చూడండి, కొంతమంది ఒక బిడ్డను కనడానికి ఎంత వేదన చెందుతారు, అవునా కాదండి? అది భయంకరమైన బాధ స్త్రీకి. కానీ అదే వేదన ఆత్మ సంబంధంగా దైవజనులుగా, క్రైస్తవులుగా మనం కూడా ఆ వేదన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దాని మించిన వేదన ఇంకొకటి లేదు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అది ఒక బిడ్డను కనడానికి ఎంత స్త్రీ వేదన పడుతుందో, ఒక ఆత్మను రక్షించడానికి, రక్షించబడిన ఆత్మను కాపాడటానికి అంత ప్రసవ వేదన మనం కలిగి ఉన్నప్పుడే మన ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. చెప్తాం, దేవునికి స్తోత్రం. మరి పౌలు గారికి ప్రసవ వేదన కలిగే సంగతులు ఏంటి? గలతీ సంఘంలో ఏం లోపాలు ఉన్నాయి చూడొకసారి. ప్రసవ వేదన కలగటానికి, బాధ కలగటానికి ఈ సంఘం గురించి ఏంటి బాధ, ఆయన పడిన ప్రయాసం ఏమైపోతుంది అని చూసినట్లయితే చూడు, ఎందుకు ప్రసవ వేదన పడుతున్నాడు ఆయన, ఎందుకు దుఃఖపెడుతున్నాడు ఆయన. ఆమెను చెప్తాం, దేవునికి స్తోత్రం. మన తల్లిదండ్రులు మనకు దుఃఖపడుతున్నారేమో, మన సేవకులు మనకు దుఃఖపడుతున్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి దుఃఖపడుతున్నాడేమో మన గురించి. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి చెక్ చేసుకుందాం బిడ్డలారా. మొదటి అధ్యాయము మాట ఉంది ఇక్కడ గలతీ పత్రికలో 6వ వాక్యం చదువుతాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం. ఇది పౌలు గారి ప్రసంగం. చెప్పండి, ఈ సంఘం ఏమైపోతున్నారంటే వీళ్ళు ఎంతో అద్భుతమైన సువార్త. ప్రభు పాదాల దగ్గర 14 సంవత్సరాలు ఎవరి దగ్గర అన్నాడు ఆయన, ఎన్నికైన వారు నాకేమి నేర్పలేదు. 14 సంవత్సరాలు ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ఏమండి అపోస్తుల కన్నా గొప్ప సేవ చేసిన ఈ దైవజనుడైన అపోస్తులైన పౌలు గారు సంఘం కట్టితేనండి వాళ్ళందరూ రక్షణ పొందారు. కానీ మరలా కొంతకాలం ఏమైపోయారంటే ఇక్కడ చూడండి, ఆయన బాధపడుతున్నాడు. క్రీస్తు కృపను బట్టి, నన్ను బట్టి నా వాక్యాన్ని బట్టి అంటలేదు అక్కడ, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి. పిలిచిన వాడు ఎవరండి? పౌలు గారు కాదు, మనం పిలిచిన వాడు ఎవరండి? చెప్పండి, మనం పిలిచిన వాడు ఎవరండి? యేసయ్య. ఆయన ఎటువంటి వాడు? నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 9 ఉంటుంది, మనం నమ్మదగిన వాడు, నమ్మకమైన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. ఎప్పుడు విడిచిపెట్టడండి ఆయన. ఎవరు విడిచిపెట్టినా, ఏది మనల్ని వెంటాడినా సరే, ఏమండి మనల్ని కబలించడానికి ఎన్ని వెంటాడినా సరే, ఎవరు తరిమినా సరే, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా సరే, మనల్ని పిలిచిన దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నమ్మదగిన వాడిని విడిచి ఏం చేస్తున్నారంటే వీళ్ళు భిన్నమైన సువార్త తట్టుకు మీరు త్వరగా తిరిగిపోవడం నాకు పెచ్చకపోతుంది అంటున్నాడు ఆయన. నాకు ఆశ్చర్యమైపోతుంది. అసలు మామూలు వాళ్ళు కాదు మీరు, చాలా ఆత్మీయులు. కానీ బాధాకరం ఏంటంటే మీరు ఇంత త్వరగా మోసపోతారని. భిన్నమైన సువార్తకి అంటే, సువార్త అంటే ఏంటండి? అపోస్తుల బోధకు వ్యతిరేకంగా క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం ఏమవ్వాలంటండి? కట్టబడాలి. మరి అపోస్తులు వేసిన పునాది కాకుండా, అపోస్తులు వేసిన ఉపదేశ క్రమం కాకుండా వేరే వాక్య ప్రకారం మనం బ్రతుకుతున్నామంటే అది ఏ బోధ అంటారు? అది ఏ సువార్త అంటారు? అది సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ రాంగ్, సంథింగ్ చేంజ్. దేవునికి స్తోత్రం. అది ఎంత పెద్ద దేవుడు చెప్పినా సరే చూడండి, ఎంతగో నాకు చాలా టెన్షన్ అనిపించింది మాట. క్రీస్తు సువార్తను చూడండి, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచు వారు కొందరున్నారు. ఈ రోజు కూడా ఉన్నారని పౌలు గారు. దేవుని స్తోత్రం. ఈరోజు కూడా బయలుదేరారు. వాళ్ళు ఎవరంటే, మనం చూడండి ప్రార్థనకి వెళ్ళిన షాపులు దివ్య సురేష్ గారింటికి వెళ్తే అంటున్నారు, మాస్టర్ గారు అండి నేను 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు వచ్చాను, మీ చుట్టాలు అన్నాను. కాదండి బాబు, బ్యాగులు వేసి కాలేజీ పిల్లలు భలే అందంగా ఉన్నారండి, ఆడపిల్ల మగపిల్ల టీ షర్ట్లు వేసి జీన్స్ ప్యాంట్లు వేసుకుని వచ్చేసారండి రిప్రజెంటేటివ్లో, లేకపోతే ఈ మధ్యన క్రెడిట్ కార్డు ఇస్తున్నారు కదా కొంపలంటే వెళ్ళి. కాబట్టి వాళ్ళు అనుకున్నాం మాస్టర్ గారు మా వాచ్మెన్ తెలియక రానిచ్చాడండి. అయ్యి బాబోయ్, శనివారం ఆరాధన చేయమని బుర్ర తినేసారండి. చంప మీద కూడా బయటికి ఎంటవలసిందన్న నేను. నిజమే, క్రీస్తు వాక్యంలో ఉంది, క్రీస్తు సువార్తకు విభిన్నంగా ఎవరైనా వస్తే బయటికి ఎంటాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని చెరిపే వారి కనీసం వందనాలు కూడా చెప్పకూడదు మనం. అనట్లేదండి, మీకు అలవాటు వస్తే మీ ఇంటికి వస్తే శనివారం ఆరాధన చేయడం ప్రసంగాలు చేసుకుంటారు పంప తీసి చచ్చా. దేవునికి స్తోత్రం. ఏదో మీకు సాధన చేయాలి అనిజనులు చెప్పండి, గుడిసులు చెప్పండి, అక్కడక్కడ అనిజనులు చెప్పండి, ముస్లింలు చెప్పండి, అంజనీయులు చెప్పండి, ఇలా చెప్పండి, ఆయన దగ్గర తోలాలి మనం. దేవునికి స్తోత్రం.
ఏమన్నా ఇంకోసారి గంటలు అని పిచ్చి పిచ్చి మాట పడి తగ్గదు. వాచ్మెన్ చెప్పాను, అరే బాబు నువ్వు కూడా క్రైస్తవుడు కదా, సంవత్సరం ఒకసారి పండగ వెళ్తావు కదా, పండగ క్రైస్తవుడు, నువ్వు పసగా క్రైస్తవుడు, దేవుడికి స్తోత్రం. మేము తప్ప ఎవరు వస్తారు ఇంటికి, మనం చచ్చిపోతున్నారు కదా, ఎవరో అసలు వాళ్ళకి మాస్టర్ల మోకాల్లో ఉన్నాయా? ఆడపిల్ల లేకుండా టైట్ జీన్స్ చేసుకుని కాలేజీ బ్యాగ్ చేసుకుని కరపత్ర చూసి బొరకలేసారంటే నిజంగా పాస్టర్ మా ఇంటి గారిని గొడవ అయిపోయినాడు, మా ఇంటికి లేకుండా బతికారంటాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, శనివారం ఆరాధన చేయండి. ఏమండి, యేసు ప్రభు నామములో ప్రార్థన చేయకండి, యెహోవా నామములో ప్రార్థన. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లోనే కొంతమంది బయలుదేరుతున్నారు. వారు క్రీస్తు యొక్క సువార్తను ఏం చేస్తున్నారంటండి, కలిపి చెరిపేస్తున్నారు. ఏమండి, మీరు యెహోవా నామములో ప్రార్థన చేయండి. మీరు బాప్తీసం పొందినప్పుడు యేసు నామములో బాప్తీసం పొందకండి. మొన్న 10 మంది సేవకులు ఉన్నారండి. గొప్పతనం కోసం కాదు, నేను మన సంఘంలో బాప్తీసం ఎప్పుడు అలా బయట ఇవ్వలేదు. అది పెద్ద కాకినాడ వాళ్ళు, సామర్లకోట వాళ్ళు, అద్భుతమైన ప్రసంగికులు. ఏమండి, మా సిమోన్ గారు నాకే ఇచ్చాడు అవకాశం. సరే ఇవ్వాలి తప్పదు కానప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడైనా త్రియేక దేవుడైనా యేసు నామములో బిడ్డకిస్తున్నాను అంతే. అంతా చప్పట్లు కొట్టారు, దేవుని స్తోత్రం. ఇది చప్పట్లు కొట్టారండి అన్న. మీరు కనుక యేసునామం అనకపోతే ఇక్కడ బ్యాచ్ ఉంది. ఏమండి, త్రియేక దేవుడి ముగ్గురు అంటే ఇక్కడ బ్యాచ్ ఉంది. పెద్ద గొడవ అయిపోయి ఇక్కడ, కానీ దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు, దేవుని స్తోత్రం. ఎందుకంటే నిజమే, చాలా చాలా వితండవాదాలు నడుస్తున్నాయి లోకంలో. అందుకే ఈ రోజున ఏమండి, ఇంకొక మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ఒప్పుకునే కొంతమంది, దాన్ని బట్టి ఆనందించేవారు కొంతమంది. అర్థం చేసుకోక, లోతుకి వెళ్ళక, సబ్జెక్ట్ తెలియక. ఆమె హల్లెలూయా. కాబట్టి విభిన్న సువార్తలు, విభిన్న బోధనలు తయారవుతున్నాయి. కాబట్టి చూడండి, వాళ్ళ గురించి పౌలు గారు ఏమి ఒక కోటికి ఇచ్చేటప్పుడు ఏమి ఇచ్చాడు అక్కడ, ఇటువంటి విభిన్న బోధనల గురించి ఆయన ఏమి స్టేట్మెంట్ ఇచ్చాడంటే 8వ వాక్యంలో, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడవునుగాక, శాపగ్రస్తుడవునుగాక. సువార్తను చెరిపేవారు వారు పై నుంచి వచ్చినా సరే వాడు ఎవరంటే శాపగ్రస్తుడే. పౌలు గారు మరి ఎందుకు అలాగా, ఎందుకని కఠినంగా అంటాడంటే, ప్రసవేదన అటువంటిది. దేవుని స్తోత్రం. ఏమండి, కన్నావో తెలుస్తుంది, ఏమండి పడ్డావో తెలుస్తుంది, అవునా కాదా? కష్టపడే మోసేవాడు తెలుస్తుంది ఏంటంటే కావిడి బరువు. హల్లెలూయా. 2 ఏంటంటే బద్దేసుకుని అటో బింది ఇటో బింది పెట్టేవాడు తెలుస్తుంది. ఏంట్రా అని అడుగుతామంటే శాశ్వత కొడతాడు. పనిచేసేవాడు మనం అవమానపరచకూడదు. చేతనైతే నీళ్ళు తోడాలి, లేకపోతే నోరు మూసి కూర్చోవాలి తప్ప నేను సెలవులు తీసుకుని ఎక్స్ట్రాగా చేయకూడదు. పనిచేసేవాడితో చేతన చేయాలి, లేకపోతే మనం ప్రశంసించాలి తప్ప నోరు మూసుకుని ఉండాలంతే. దేవుని స్తోత్రం. అది సంఘంలో అయినా బయట అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని స్తోత్రం. పనిచేసే వాళ్ళని చూసి ఎప్పుడు కూడా ఏమండి మనం విమర్శించిన అసలు అవకాశం మనకి లేదు, అవునా కాదా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి చూడండి, భిన్నమైన సువార్తల ద్వారా ఈ రోజున దేవుని బిడ్డల యొక్క స్వరూపం ఏమైపోతుంది, రోజు రోజుకి తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడో కరోనా పుణ్యం అంటే ఆన్లైన్ సర్వీస్ మొదలైనవి. ఇక కరోనా తగ్గిపోయి కూడా నువ్వు ఆన్లైన్లో ఉంటారంటే ఎలాగా? చర్చిలోకి రావా, మోకరించవా, ఇప్పుడు కుర్చీలోనో కిందో కూర్చోవా? ఎవరన్నాడు? సైలెంట్ పెట్టుకుంటే చేసి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత కోపం చేసినాడు. అన్నా కాదండి మా పాస్టర్. ఎవరు చెప్తాను, మీ పాస్టర్ పెద్దోడే చిన్నోడు ఎవరు కావాలి? ఇంక మందులో లేదా మీకు? మందులోకి వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళకపోతే నూతులో దోకుంటే అంతే తప్ప నువ్వు అంతే కరెక్ట్ అంటే అని వాక్యం చూపించాను అంతే దెబ్బకి. ఎవరు మూసుకుని స్తోత్రం చెప్పింది ఆవిడ. దేవుని స్తోత్రం. అన్నీ మనకే తెలుసుకుంటే ఎలాగండి? బైబిల్ వాక్యం కూడా బాబు. ఇక్కడ సేవకుడు ఏమంటే గొప్పడు కాదు, దేవుని వాక్యం అందరూ తలదించాల్సిందే. చెప్పండి, దేవుని వాక్యానికి అందరూ శిరస్సు వచ్చి పాదాభివందన చేయాల్సిందే. వాక్యం ముందు ఎవరైనా ఒకటే. ఆమేన్, హల్లెలూయా. వాక్యమే మన దేవుడు, వాక్యమే మన తండ్రి, వాక్యమే మన ఏంటండి తాను సృష్టించిన సృష్టిలో మనం ప్రథమ ఫలముగా ఉండాలని ఏమండి సత్యవాక్యము ద్వారా మనను కనెను. దేవునికి స్తోత్రం. వాక్యమే మనల్ని గర్భము ధరించింది, వాక్యమే మనకు జన్మనిచ్చింది, వాక్యమే మనకు ఒక అవకాశం ఇచ్చింది, వాక్యమే మన మనసును మార్చింది. ఈ రోజున వాక్యం అనే ఏంటంటే వాక్యమే మనం గర్భం ధరించి, వాక్యమే కదా మన జీవితాన్ని మార్చింది, అవునా కాదా? ఇంకొకటి, అద్భుతం జరిగినా కూడా ఆ జరిగిన అద్భుతాన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు అంటే నీకు బేస్ ఏంటి? వాక్యమే. ఆనాటి కాలం యేసు ప్రభు కాలాల్లో జరుగుతున్న అద్భుతాలను బట్టి ఏంటంటే ప్రకటించబడుతున్న వాక్యం ఏమైందంటే స్థిరపరచబడేది. దేవుని స్తోత్రం. ఈ రోజున అద్భుతాలను బట్టి ఎవరు పరలోకం వెళ్ళరండోయ్.
అద్భుతాలు బాగా జరుగుతాయి. అద్భుతాలకు ఎవరు ఇక్కడ వ్యతిరేకం లేదు, నేను కూడా అందరూ సమానమే. కానీ అద్భుతాల మీదేమో జీరజగా చెప్పారు కదా, అమ్మగారు చెప్పారు, డొల్లుకుంటూ వచ్చి దేవుని కోసం ఏం చేయాలి, మనం సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. ఆయనకు ఒకప్పుడు అద్భుతం, అభిషేకం, స్వస్థత బోర్డు ఉండి ఒప్పటికప్పుడు వచ్చి దేవుడు అన్నాడు, బాబు జీరజ నీ పనిది కాదు, నీకు ఇస్తానని చెప్పేసి అతనికి వచ్చిన తలాంతిని ఉన్నది కానీ అది వాడలేదు. ఇప్పుడు వాక్యమే, దేవ స్తోత్రం, వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని ఉన్నా కొన్నాళ్ళకి అవి ఇసుక మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వాక్యం మీద కట్టబడిన సంఘం ఎప్పుడు ఎలా ఉంటుందంటండి, బండ మీద కట్టబడుకున్నది పటిష్టంగా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి క్రీస్తు స్వరూపం కోల్పోవడానికి, దైవజనుడికి బాధ కలగడానికి సంఘంలో ఒక విధానం ఏంటంటే భిన్నమైన సువార్తకి ప్రజలు తిరిగేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి ఉంటే మనం కూడా సరి చేసుకుందాము గాక. సాటర్డే ఆరాధన అంటున్నారు, బాప్తీసాలు ఏమంటే చాలా మంది ఏంటంటే ఇది చాలు పాస్టర్, దేవుడి మహాకృపను బట్టి పెళ్లికి 6 రోజుల ముందు మేము బాప్తీసుకు పెళ్లి చేసాం పాస్టర్, మీరు బాప్తీసు పెళ్లి చేసేస్తారంట కదా. అది మారు మనసు లేదు, పెడతంట లేదు అడిగి, ఏమండి మారు మనసులో ఏమీ లేదు అసలు. కానీ బాప్తీసు ముందే మళ్ళీ గుప్పు వెలిగిస్తాడు రైలు బండి. ఏం ఉపయోగం, అవునా కదా? దేవుడి స్తోత్రం. నిజమే, పెళ్ళికి బాప్తీసు ఇవ్వాలి, ఇచ్చి పెళ్లి చేయాలి. కానీ చూడండి, ఇచ్చాక మళ్ళీ తేడా చేస్తే మారు మనసు లేకుండా ఏం చేయకూడదు ఎవరికైనా. అలా యాక్చువల్ పెళ్లి కూడా చేయకూడదు. అనవసరంగా ఏమండి ఉన్నదాన్ని తగిలేసుకోవడం తప్ప మారు మనసు లేకుండా పక్కన పెట్టాలి. మీరు అమ్మ చూద్దానండి ఎవడో యథార్థంగా మాట్లాడు. మారు మనసు లేకపోతే దేవుడు పని చేస్తాం మనం, ఎందుకు పని చేయం? మారు మనసు లేకపోతే దేవుడే పక్కన ఆడుతున్నాడు. అప్పుడు మీరు ఎంత దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువు లేదండి, మళ్ళీ ఎలా చదువుతున్నారా? సంబంధం కోటేలు వచ్చాడండి, 3 లక్షలు 3 బిల్డింగ్లు కట్టాడు, పొలాలు ఉందండి, నెలకు 30,000 వస్తున్నాయంటే జాబ్ ఎవరైందా బుజ్జిగడికి 10,000 జాబ్ అయినా జాబ్ అంట. ఏమండి అది ఏ జాబ్ చేసేది జాబ్ అంటున్నారు. ఇప్పుడు జాబ్ ఉందని అంటే ఎప్పుడైనా జాబ్ గ్యారంటీ ఉందని సాఫ్ట్వేర్ ఎప్పుడు కరెంట్ లేకుండా అయిపోతే మరి ఒక అరెక్కడ పొలమైన రైలు సీరు ఉంటారు కదండి రేసు రావడానికి. మరి రైలు సీరు వస్తే అలా వెళ్ళిపోతారు. ఒకళ్ళు అన్నీ ఉనామీ రైలు అన్నీ అడిగి వెళ్ళిపోతే నువ్వు అక్కడనో ఏదో సరుకునో మొత్తం మీద కొంచెం సొక్క తీసి నేను అనాలి. పాస్టర్ పెళ్ళి పెట్టాలి. దేవుని స్తోత్రం. ఏదైనా ప్రమాదమే. ఇవన్నీ ఉంటే ఇంకోటి పెడతారు వెంట. గమనించండి దేవుడులారా, ఈ రోజున మారు మనసు లేకపోతే దేనికి ప్రభు మనల్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు నచ్చిన ఏమన్నా మీ స్పందన నాకు అవసరం లేదు, కానీ యథార్థంగా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాం. ఎన్నాళ్ళ పొడిపాపుగా తడిపాపుగా పొడిపాపుగా తడిపాపుగా పొడిపాపుగా తడిపాపుగా ఉంటాం. అసలు నువ్వు తడిపాపుగా పొడిపాపుగా కాదు, అసలు ఏ పాపిగా కూడా నువ్వు ఉండకూడదు. పరిశుద్ధుడిగా మార్చబడాలి. అనగా నీలో విత్తబడిన ఆ సువార్తను కాపాడుకోవాలి. సువార్త సారం ఏంటంటే పవిత్ర ప్రేమే. దేవునికి స్తోత్రం. ఉపదేశ సారం ఏంటంటే పవిత్ర ప్రేమే. ఏసే ప్రేమని కలిగి నువ్వు మరలా వేరే భిన్నమైన సువార్త శనివారం ఆరాధన చేసి ఏమైనా పిడి సుందరాలతో జతగట్టి ఆమె హల్లెలూయా ఓ మీరు ఇందులో భయపడేది లేదు. ఎందుకంటే ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకుంటారు, పెళ్ళి చేసుకున్నాం ఒకరితోనే ఏగలేకపోతున్నాం. ఇటు సముద్రాన్ని ఇస్తాడా సంవత్సరాన్ని ఇస్తాడా అని చెప్తారు మా భాష. దేవుని స్తోత్రం. ఉన్నవాళ్ళు ఒకరే సెటిల్మెంట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలు వాక్య ప్రకారం ఒకటి చాలు. అంటే విభిన్న బోధలు. కాబట్టి ఈ భయంకర దినాల్లో చూడండి, బల్లారాధనలో కూడా పాల్పొందేవారు. ఇవన్నీ కూడా మారకపోతే కనుక బల్లారాధన ప్రతి నెల పొందగలరు పాస్టర్ గారు. నెలకోసారి కూడా ఈ ఇష్టపడికి పొందితే చాలండి. మరి ఇష్టకి తిను, మిగతా రోజు తినక మరి నువ్వు వాళ్ళ ప్రశ్న. దేవుని స్తోత్రం. టైం వేస్ట్ అయిపోతుంది పాస్టర్, మాకు లేట్ అయిపోతుంది బల్లారాధన రోజునాడు. ఎందుకంటే ప్రతి నెల మేము సంఘానికి వెళ్ళామండి. వేస్తున్నాడు చాలా ఒక్కొక్క పాస్టర్ ఏంటండి ఒక్కొక్క ఏంటంటే చపాతీ చేయించేస్తారండి. నేను 12 నెలలు దాచుకో ఒక ముక్క తింటారా అని అన్నాను. ఎక్స్ట్రా ఎక్కువ పాస్టర్ మీకు అంటారా? ఎక్స్ట్రా నాకు ఎక్కువే, నీకు తిరమక్కలు ఎక్కువ, నాకు ఎక్స్ట్రా ఎక్కువ. అలాగే కనపడతారా బాబు మీకు. దేవుని స్తోత్రం. ఏమంటే కనీసం నెలకోసారే కరెక్ట్ కాదు, కానీ పరిస్థితుల్లో నెలకోసారి ఇస్తున్నాం. కనీసం ఈ ఒక అరగంట లేట్ అయితే పంపలాంటికి పోయి ఏదో కొలేరు తెగిపోయి కొట్టాడు పోయినట్టు. ఏమండి లేట్ అయిపోతుంది మాస్టర్, లేట్ అవుతుంది. దేవుడి స్తోత్రం. ఏ రోజైనా టైంకి ఇంటికి వస్తున్నావు నువ్వు, అది పరిస్థితి. దేవుడి స్తోత్రం. కాబట్టి ఒకటి క్రీస్తు స్వరూపం మనలో కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే భిన్నమైన సువార్తలు. బాప్తీసు విషయంలో, పరిశుద్ధాత్మ విషయంలో, బల్లారాధన విషయంలో, అభిషేకం విషయంలో కూడా బాప్తీసం పొందే చాలు అంటున్నారు. కానీ మరి 2వ బాప్తీసం ఎప్పుడు పొందుతావు నువ్వు? 2 బాప్తీసాలే లేవండి? ఉన్నాయి ఖచ్చితంగా. బాప్తీసంలో ఉన్నాయి. పౌలు చెబుతాడు. మొదటి బాప్తీసం ఏంటంటే
నీటి బాప్తిసం. రెండో బాప్తిసం ఏంటండి? అగ్ని బాప్తిసం. అదే పరిశుద్ధాత్మ అభిషేక బాప్తిసం. దేవుడి స్తోత్రం. రెండు పొందాలి ఖచ్చితంగా, లేకపోతే ఎత్తపడమండోయ్. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనకి వేడి మొదలవ్వాలి, వణుకు మొదలవ్వాలి, ప్రార్థన కొత్త ప్రేయర్ రిక్వెస్ట్ మొదలవ్వాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ బైబిల్లో ఏమంటే లోక 11:9 అన్నాడు ఆయన, ఏది అడిగినా ఇస్తానన్నాడు అంతే ప్రభు. కానీ నిశ్చయం చేస్తానని ఏదైనా చెప్పాడండి? పరిశుద్ధాత్మ ఒకటి నిశ్చయం చేస్తానన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు వచ్చిన బాధ బోధ భారం మనకి ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే మనం సిద్ధపరిచేవాడు, సర్వసత్యము నడిపించేవాడు ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మ దేవుడే. దేవుడి స్తోత్రం. కాబట్టి మనం క్రీస్తు స్వరూపం కోల్పోవడానికి ఒక బాధాకర విశేషం ఏంటంటే, సంఘాల్లో భిన్నమైన సువార్తలు ప్రజలు ఏమైపోతున్నారంటండి? తిరిగిపోతున్నారు. మనం అలా తిరగకుండా శాపగ్రస్తులు కాకుండా ఉందుముగాక. దేవుడి ఆశీర్వాదాన్ని కాపాడుకుందుముగాక. రెండో మాట చూడండి. క్రీస్తు స్వరూపం మనలో కోల్పోవడం గల ప్రధాన కారణం, దైవజనుడికి బాధ కలగడం గల రెండో కారణం ఏంటంటే చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ముడు ఎవడు భ్రమ పెట్టిన దేవుడి మాట దీవించునుగాక. క్రైస్తవులు ఇదిలోకి వెళ్ళిపోతున్నారంటే ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. సంఘాన్ని పట్టుకుని ఏమన్నాడండి అక్కడ? ఓ అవివేకులైనా. ఏమన్నా ఆయన కట్టిన సంఘం కాదా? ఆయన కట్టిన సంఘమే కదండి. తమ ఆత్మీయ బిడ్డలే కదా, తమ సొంత ఆత్మీయ బిడ్డలే అవివేకులని ఎందుకు పిలుస్తున్నాడంటే అలా వచ్చిన పరిస్థితి, సిచ్యువేషన్ అలా కనబడిపోతుంది ఎదురా. ఎందుకంటే చూడండి, వారి ఒక మిమ్ముడు ఎవరు ఏంటంటే, ఇందాకేమో భిన్నమైన స్వార్థకి వెళ్ళిపోయి స్వరూపం కోల్పోయి ఏడుతున్నాడు ఆయన. ఇప్పుడు భ్రమలో బ్రతికేస్తున్నాడంట. భ్రమలో అంటే అర్థం ఏంటండి? ఒక దాని ఏమన్నా భ్రమ అంటే ఒక ట్రాప్లో బ్రతికేస్తున్నారంట. మనం పాపం చేసినా పర్లేదు, మనం పాపం చేస్తే మనము ఏమండి ఒక రాజుకి దేవతలా అయిపోతాం. ఎవడో ఏదో చేస్తున్నాడు, గుదిరేవాడు వచ్చి గడ్డిని అడేదో చేస్తాడంట, అది నమ్మేసి పాస్టర్ గారండి ఇదంటే అని చెప్పినవన్నీ నమ్మేది మన దేవుడి బిడ్డలు మేము ఎలా అవుతాం బాబు? దేవుడి స్తోత్రం. మీరు ఈ ఫలము తినదున మీరు దేవతల వలె అయిపోదురు, పెద్దవారు అయిపోతారు, గొప్పగా. సైతాన్ని కూడా చేయమని అంటే కదా సాగు చల్లగా చెప్పాడు, అవునా కాదు? అక్కడ కానీ దేవుడు ఏమన్నాడు? మీరు తినదిన నిశ్చయముగా చచ్చెదరు. అలా ఉంటుంది మరి దేవుడికి సైతాన్ని తేడా. దేవుడికి స్తోత్రం. ఇక్కడే మన ఆదికాండం 3వ అధ్యాయంలోనే మన మ్యాటర్ ప్రభు మనసు మనకు అర్థమైపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నిజమే, ఇంకా ఎక్కువ హోపులుగా ఉంటుంది దేవుని వారిని. ఎందుకంటే మనం బ్రతకాలి, మేలు నుంచి అనేక మంది బ్రతకాలి, అనేక మంది బ్రతికించాలి, అనేక ఆత్మను రక్షించాలి, దేవుడి రాజ్యం కట్టాలి. కాబట్టి మీరు తింటే చస్తారని హెచ్చరించాడు దేవుడు. హెచ్చరికలోనే ఉంది లాభం, హెచ్చరికలో ఉంది అభిషేకం, హెచ్చరికలో ఉంది దీవెన, హెచ్చరికలో ఉంది వెలుగు. ఆమేన్, హల్లెలూయా. మనసుకు నచ్చితే చెప్పండి, మీరు వేషధారంగా చెప్పట్లేదు పాస్టర్, నేనేం అనుకోను. మీకు ఎలా ఫీల్ అయితే మీరు ఎలా ఫీల్ అయితే అలా ఫీల్ అవ్వండి, కానీ వాక్యాన్ని మాత్రం పట్టుకోండి. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఎవరిని బలవంతం చేయలేం, టైం వేస్ట్. దేవుడికి స్తోత్రం. దేవుడే మనల్ని మార్చి మనసు మార్చి ఒక రూపాంతరంలో మనల్ని నడిపించును గాక. నమ్మిన వారు మాత్రమే చేత దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ సంగమం భ్రమలోకి వెళ్ళిపోయిందండి. ఏంటా ప్రేమ? ఎంత వేదనండి. తల్లిదండ్రులు కాకుండా పక్కోళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా అన్నం పెట్టవే అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది నీ తల్లికి? తలకాయ పట్టుకెళ్ళి రైలు పట్టానే పెట్టుకోవాలి తల్లిదండ్రులకి. ఎన్ని రోజులు వెళ్ళినా సరే పక్కింటి వాళ్ళు అమ్మా నాన్న అంటున్నాడు. ఏమండి? తల్లిదండ్రులు పరమేశ్వరుగా చూస్తున్నాడు పిచ్చి మనిషి అంటే ఎలా ఉంటుంది? వేదన కాదన్న. 3 సంవత్సరాలు అయిపోయి పాస్టర్ గారు ఈడు మా ఇంటికి రాడండి, పక్కోళ్ళ ఇంటికి వెళ్తాడండి, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి రానిస్తారండి పాస్టర్ గారు, అమ్మా నాన్న అంటే వాళ్ళు పెడతారండి. ఎంత బాధ అండి, అవునా కదా? అదొక భ్రమ. అలాంటి భ్రమలో ఉన్నవాళ్ళు దేవుడు కాని వారికి సాగిలి పడిపోవటం, ఏమండి? సత్యము కాని వాటికి సాగిలి పడిపోవటం, ఏమండి? జీవము కాని వాటికి సాగిలి పడిపోవటం, ఏమండి? ఏంటంటే శ్రేష్టమైనవి కాని వాటికి విలువించేయడం జరుగుతుంది ఈ రోజు లోకంలో. అటు వారందరూ మారు మనసు పొంది సత్యస్వరూపమైన దేవుని కనుగొందరు గాక. ఏంటి భ్రమ? ఒక పాయింట్ జస్ట్ భ్రమను మాట్లాడి చెప్పాడు. అక్కడ ఏమన్నారంటే వాళ్ళు చూడండి, సిలువ మాటది సిలువ వేయబడిన వాడైనట్టు యేసు క్రీస్తును. అసలు పౌలు గారు అందుకే నెంబర్ 1. వాళ్ళకి ఎలా ఎవరు చూపించాడంటే యేసుని ఎలా చూపి తెలుసా అండి? చూడండి ఒకసారి నామం చూడండి, అందరూ ఇంటికి చూసుకుంది కదా కిందకి. మీరు ఇప్పుడు పైకి చూడండి. దేవునికి స్తోత్రం. ప్రభువారు ఎవరెవరో చూపించలేదు. పౌలు గారు సంఘానికి ఎవరినో చూపించలేదంటే ఎవరు చూపించాడంట? సిలువ వేయబడిన యేసయ్యను ఉన్నదన్నట్టుగా చూపించాడు.
అంటే అంత క్లియర్గా వాక్యం చెప్పి సిలువ వేయబడిన యేసయ్యను వారి ముందు అంత తేటగా వాక్యంగా చూపించాడంట. అయినా సరే ఎందులో ఉన్నారు వీళ్ళు? ట్రాప్లో ఉన్నారు, డిస్టర్బ్లో ఉన్నారు, ఒక మోజులో ఉన్నారు ప్రజలు. అందుకే అంటున్నాడు చూడండి, ఎంతగా ప్రదర్శించబడింది కదా, ఇంత ప్రయాసపడ్డాను కదా, ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితురా, లేక విశ్వాసముతో వినటం వల్ల మీరు ఇంకా యేసయ్య మీ కొరకు చిందించిన రక్తాన్ని బట్టి కాకుండా ఏమండి, ఇంకా సిలువ యాగం కంటే ముందుగా ఓరు బాబాయ్ ఇంకా పాత నిబంధనలో ధర్మశాస్త్రమే గొప్ప అంటున్నారు. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రం దేన్ని చేయాలనిపోయినో దాన్ని యేసు వారు చేశారో చేయలేదని. ధర్మశాస్త్రానికి యేసు రక్తానికి తేడా ఏంటండి? ధర్మశాస్త్రం మన ఇగో ఒక మీద తలమచ్చను తుడుచుకో అని చెబుతుంది అంతే, చూడలేదు ఆ ప్లేస్లో మన మచ్చను మళ్ళీ రానివ్వకుండా చేయలేదు. కానీ యేసు రక్తం ప్రతి ఘోర పాపము కడిగేస్తుంది. చూపించగలిగేది మాత్రమే ధర్మశాస్త్రం. దాన్ని లేకుండా రూపుమాపి ఒక ఆత్మీయ సౌందర్యాన్ని కలగజేసేది యేసు రక్తం. దేవుని స్తోత్రం. మరి చూపించేది ఎవరైనా చూపిస్తారండి, దాన్ని క్లీన్ చేయాలి కదా, అవునా కదా? అదే యేసు రక్తం, అదే నూతన నిబంధన. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇంకా పాతదానే పట్టు ఊగిసలాడుతా ఉంటే మరి ఇంతగా మీకు వాక్యం చెప్పినా మీరు మారకపోతే ఎలాగా? చూడండి ఏంటి ఆయన బాధ అంటే, కిందకు వచ్చేద్దాం. చూడండి ఇక్కడ 3వ వాక్యంలో చూడండి, మీరింత అవివేకులు, మళ్ళీ అన్నాడు అదే డైలాగ్, మీరింత అవివేకులు అవుతారా? మొదట అసలు బాధ ఇది, ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా భిన్నమైన సువార్త తిరిగిపోయారు. రెండోది ఏంటంటే, ముందు ఆత్మానుసారంగా ఎదిగారు వీళ్ళు, ఇప్పుడు శరీరానుసారంగా. మనం ఎప్పుడు కూడా శరీర సంబంధంగా మందిరానికి వస్తాం, మొదటిది స్వస్థత కోసం, అద్భుతం కోసం. కానీ రాను వాక్యం నాకు ఏమవుతాం, మనం ఆత్మీయంగా ఏమవుతాం, మనం మరణిస్తాం. వాక్యం అర్థమయ్యాక అసలు పరలోకం తీసుకొని శరీర సంబంధంగా వచ్చినా సరే ఆత్మానుసారం మనం ఏమవుతామంటే అండి, పరిపూర్ణం అవుతాం. అవ్వాలి కూడా అంతే, క్రమం అదే. దేవుని స్తోత్రం. ఆయన ఆశ అదే మన పట్ల. కానీ ఇక్కడ వీళ్ళు ఆత్మ సంబంధంగా ఒక స్థాయికి ఎదిగి ఇప్పుడు మళ్ళీ ఏమైపోతున్నారంటే అండి, బాధ కాదా? క్రీస్తులో ఉంటుందంటారు, ఉండదు. ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఏమంటే ఇక్కడ ఇంకొక మాట చూడండి, ధర్మశాస్త్ర సంబంధంగా నీతిమంతులుగా తీర్చబడ్డారా? ధర్మశాస్త్ర సంబంధంగా అద్భుతాలు జరుగుతున్నాయా, లేకపోతే విశ్వాసం ద్వారా అద్భుతం? ఎంత వివేకులు మీరు అని ఎంత బాధపడుతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే అటువంటి బాధ మన ద్వారా దేవునికి, దైవజనుడికి, ఏమని పక్కన మనల్ని నడిపించే సంఘాన్ని నడిపించే కొంతమంది భక్తులు ఉంటారండి. అందరినీ సేవకుడే నడిపించే సంఘానికి. అసలు చెప్పాలంటే సంఘంలో విశ్వాసం ఎవరు నడిపించాలంటే అండి, నటిస్తున్నారా? చెబితే ప్రమాదం మా మీద బాధ్యత పెడతాడని కొంచెం సంపేస్తారని మాట్లాడలేదు. మీరు గొర్రెలే కనాలి. కొత్త ఆత్మలు ఎవరు తీసుకురావాలి? సంఘానికి విశ్వాసం తీసుకురావాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రయాసపడాల్సింది. సువార్త చెప్పాలి. ఇప్పుడు తట్టుగా ఇంటికి మొత్తం పడుకోవడం కాదు. ఏమండి, నిజమైన క్రైస్తవులు ఏం చేస్తారంటే అటు ఇటు వెళ్ళాలి, బైబిల్ కొట్టి ఇంటికి వెళ్ళిపోకూడదు. ఎవరంటే పలానా చోట చర్చ ఉంది బ్రదరు, నీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? చంపేరు ఏమి తిడతారంతే. ఎరా ఊరు అమ్ముతో తిరుగుతున్నావేంటి, నీకు పని లేదా అంటారు. అవును, నాకు ఇదే పని. దేవుని స్తోత్రం. ఓ 10 నెలలతో ఆడి తెచ్చుకోతాడు. దేవుని స్తోత్రం. పలానా బ్రదర్స్ చెప్పారని తిట్టారండి, ప్రభువుని క్షమించాలి, కానీ ఎంత లోతుంది అనుకోలేదు అన్నప్పుడు పరలోకం మన సివిల్ స్కోర్ ఏదో పెరుగుతుంది కలగదండి. కాబట్టి క్రైస్తవులు మనం వచ్చి చర్చికి వెళ్ళిపోవడం కాదు, తిరిగి వెళ్ళేటప్పుడు సువార్త కొంతమంది పత్రికలు పట్టుకెళ్తారు. ఏమండి, కొంతమందికైనా కనీసం ఒక పత్రిక, కొంతమందికి అయినప్పుడు పత్రికలు ఒప్పుకోవట్లేదు కాబట్టి కనీసం ఒకరికైనా సువార్త చెప్పి మనం ఇంటికి వెళ్ళాలి. అప్పుడే సంఘం అభివృద్ధి చెందుతుంది. ఆమె హల్లెలూయా. ఆదిమ సంఘం అలాగే చేసింది. దేవునికి స్తోత్రం. రెండోది, ఇందులో మీరు భ్రమలో ఉన్నారు అనగా ఆత్మానుసారంగా ఆలోచించి తెలియసం పరిపూర్ణం అయిపోతున్నారు కాబట్టి వీరిని పౌలు గారు బాధపడుతున్నాడు. మొదటి ఏంటంటే వీళ్ళు స్వరూపం కోల్పోవడానికి ఏంటంటే వీళ్ళు భిన్నమైన సువార్త తెలిగిపోయారు. రెండోది ఏంటంటే వీళ్ళు ఆత్మ సంబంధంగా ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే ఆత్మానుసారంగా ఆరంభించి శరీరసారంగా పరిపూర్ణ అయిపోతున్నారు. ఎలా అవ్వకూడదో అలాగే మారిపోతున్నారు. మూడోది చూడండి, మూడో మాట ఇక్కడ గలతీ పత్రికలో 4వ అధ్యాయం రండి. 4వ అధ్యాయంలో చూడండి, 4వ వాక్యం 4 కాదు 6వ వాక్యం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారి ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. చెప్పడం దేవునికి స్తోత్రం చెబుదాం. మనం దాసులుగా దాసీలుగా ఉందామా, కుమారులుగా కుమార్తెలుగా మారదామా?
మరి కుమారుగా కుమార్తెలుగా మారినటువంటి ఎలా అవుతాం మనం? యోహాను సువార్త 1:12 ఏముంది చూడండి. యోహాను 1:12 ఏముందండి? కుమారులు కుమార్తెలు పోస్ట్ మనకు రావాలి. ఏముంది అక్కడ? తను ఎందరు అంగీకరించుతారో అనగా తన నామమున విశ్వాసం గల ఉంచిన వారందరికీ దేవుడు అది ఒకసారి రండి. దేవుడికి స్తోత్రం. ఆయన పిల్లలుగా ఉండాలి కానీ దాసుడు దాసిగా మనం ఉండకూడదు. ఎందుకంటే మనం దాస్యంలో మనం ఆ పాపం నుంచి విడుదల పొందాం. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మారాలి. దేవుని స్తోత్రం. ఆయన కుమారులుగా కుమార్తెలు మారాలంటే మనకి ఎవరు కావాలి? యేసయ్య రక్తం మన మీద మన కొరకు చిందించబడింది కాబట్టి ఆ రక్త ప్రోక్షణ మనలో జరగాలి. దేవుని స్తోత్రం. అనగా ప్రభు యేసును మనం ఏమించాలి? విశ్వాసం నుంచి యేసు ప్రభు దేవుడని నోటితో ఒప్పుకొని ఆయన దేవుడు మృతుల్లోంచి తిరిగి లేపాడని హృదయమందు విశ్వసించాలి. మళ్ళా చెప్తాను చేతగానండి. ఒక వ్యక్తి రక్షించిన 2 కార్యక్రమాలు జరిగాయి. ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడని దేంతో ఒప్పుకోవాలి చెప్పండి. రెండోది, దేవుడు ఆయనను మృతుల్లోంచి లేపాడు, సమాధిలోంచి లేపాడు, జయ విజయుడు అని చెప్పేసి ఏమండి హృదయం మనం ఏం చేయాలండి? ఒప్పుకోవడం నోటితో, విశ్వసించడం హృదయంతో. దేవుని స్తోత్రం. తేడా పాడ జరగకూడదు. అప్పుడే ఆ వ్యక్తి రక్షణ వస్తుంది. దేవుని స్తోత్రం. మరి మనం ఆయన కుమారులమేనా? ఇది ఇంకా దాసులమేనా? అనగా యేసయ్యను అంగీకరించి మనం ఏం పొందాలంటే అబ్జెక్ట్గా బాప్తిసం పొందాలి. ఆయన కుమారులను ఎవరిని అంటామండి? యేసు రక్తంతో కడగబడిన వారిని. మనం ఎన్ని రకాల కానుకలు ఇచ్చినా, ఎన్ని అద్భుతాలు చేసినా, మనం ఎంత దైవజనులకు సపోర్ట్గా ఉన్నా, లేకపోతే ఇంకే నీతి కార్యాలు చేసి, దాన కార్యాలు చేసి, ఒకవేళ మనం కోటీశ్వరైతే సంఘమే మందిరాన్ని ఖర్చు పెట్టి ఏసీ సంఘం ఇచ్చి పాస్టర్ గారు పెట్టినా మనం పరలోకం. అండోయ్ మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్జెంటుగా మార్పులు పొందాలి. సీట్లు అయిపోతున్నాయి పరలోకంలో. దేవునికి స్తోత్రం. ఇక సమయం లేదండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడో చూద్దాం చేద్దామంటే కుదరదు. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఏమంటే వచ్చుచున్న వాడు ఆలస్యం చేయక త్వరగా. మూడోది ఏమండి, ఎవరి ద్వారా క్రీస్తు స్వరూపం పాడైపోతుందంటే ఇంకా దాసులుగానే ఉంటాం. కుమారులుగా మారిన తర్వాత కూడా ఇంకా ఏదో దాస్యానికి, ఏదో అలవాటికి, ఏదో వ్యసనానికి బానిసలైపోయి నువ్వు ఇంకా కుమారుడే అవడానికి యాక్చువల్గా కుమారులే కుమార్తెలు రక్షణ పొందిన వాళ్ళే. కానీ ఎలా ఉంది మోడల్? ఇక్కడ నెంబర్ ప్లేట్ చూస్తేనేమో కొత్త బండి, లోపల సీట్లోకి వెళ్ళి కూర్చుంటే స్టీరింగ్ కదలలేదు, సెల్ఫ్ అవ్వట్లేదు. ఆ బండి ఏ బండి అనేది? స్క్రాప్ కూడా కమ్మేసి బండి. దేవుడికి స్తోత్రం. పైకి సూప్ పోసే గారు అనేవారు అన్నా, సూపులకి సోప్ గాడు కానన్నా సిటీలోకి ఆల్రెడీ డ్రైవర్ అనేవాడు. ఎప్పుడైనా ఆయన తీసుకుని సిటీకి వెళ్ళేవాడు మీటింగ్లకి. అన్న నువ్వు రాకపోతే ఎలాగంటే పలానా ఆయన తీసుకెళ్తావా? ఆయన తీసుకెళ్తే ఆయన అందంగా ఉన్నాడనా, ఇంత పొడిగెట్టాడనా, భక్తిపరుడనా? ఆ సూపులు సోగ్గాడే కానీ సిటీలో ట్రాఫిక్లో చెత్తగాడు అనేవాడు. నిజంగా శుచితో దాటితే అన్న నాకు భయం అవుతుందన్న, ఇంత దూరం మీటింగ్ నన్ను పిలవకుండా అన్న, సిటీ దాటితే నడపలేనన్న ఉండిపోయాడు. ఫిట్నెస్ అందగాడంటే ఎవరు స్వాభంగా పనిచేయడాడు ముందు. ఏమండి అంత ఏంటి అంత అందంగా అన్నామంటే అన్న మీ పోషణలో మీరు నడపలేమన్నా, జర గుళ్ళు అవుతుందన్నా, ప్రార్థన చేయండి అన్న, దిగిపోయి ఇంకో ఆటోకి వెళ్ళనన్నా. ఇంత మాట మనం స్టాండ్లో ఆటో పెట్టలేదు ఎందుకు? దేవుడికి స్తోత్రం. 2 బర్రెలు కొనుక్కుని ఆ గొడ్లు గడ్డైనా పొడగాని కొట్టాడని మేము మేపుకోవచ్చు కదా. దేవుడికి స్తోత్రం. పరువు దిగిపోకన్నా, ఎవరితో చెప్పమాకన్నా. దేవుడికి స్తోత్రం. నడపాలన్నది కానీ మరి ట్రాఫిక్ భయపడితే ఎలాగా? అవునా కాదా? చూపులకి మనం సోగ్గా ఉంటమే కాదు, చేతలు కూడా సోగ్గానే ఉండాలి. అబ్బాయి చూపులకి ఎలా కనబడుతున్నామో లోపల వర్కులు కూడా అలాగే ఉండాలి. అప్పుడే మన దేవుడు ఆనందించిన గాక. చూపులకే కాదు, మనం ఏమంటే చేతలు కూడా మనం పర్లేదు, ఓకే ఇది చేయగలుగుతారు, అపవాదిగా చెదకొడతారు, వీళ్ళ ద్వారా మనం పరలోకం వెళ్తాం, వీళ్ళు వెళ్తున్న సంఘానికి వెళ్దాం, వీరితో కలిసి ప్రార్థన చేద్దాం, వీరితో కలిసి నిలబడదాం, ఇటువంటి వారితో ఆత్మీయ సహవాసం చేద్దామనే ఒక భావం మన గురించి అది మనకి ఏర్పడాలి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే మనం దాసులుగా కాదండి, మనం కుమారులుగా ఉన్నప్పుడు మాత్రమే మన ఇందు దేవుడికి సంతోషం కలుగుతుంది, దేవుడికి ప్రసవేదం తగ్గుతుంది, ఏమన్నా ఆయన స్వరూపం కలిగి పరలోకం వెళ్తాం. దేవుని స్తోత్రం. మొదటిది ఏం చెప్పుకున్నామంటే మనం భిన్నమైన సువార్త జరగకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఈరోజు భిన్నమైన వినబడుతున్నాయి, అన్ని డిలీట్ కొట్టేస్తూ ఉండాలి. విన్న శ్రేష్టమైన వాక్యాన్ని మాత్రం అపోస్తుల బోధన పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. కొంచెం ఇబ్బంది అయ్యే మాటలు, ఎందుకంటే అపోస్తుల బోధ ఇప్పుడు ఎక్కడ తీయగా ఉండదండి, ఘాటుగా ఉంటుంది, వగరగా ఉంటుంది, పులుపుగా నోట్లో పెట్టగానే ఒకేసారి జిల్లమంటది. కొంతమంది పులుపు తినగానే ఎలా అంటారు అంటే అర్థం ఏంటండి? పులుపు ఎఫెక్ట్. దేవుని స్తోత్రం. ఏంటది? కారం. ఇంకేముందంటే వగర మందర చూడవుతుందా? వగర తట్టుకోలేవు నువ్వు. దేవుని స్తోత్రం. కొంతమంది ఎంత ఉప్పుగా ఉందంటే
లో బీపీ క్యాండిడేట్ నీకు పెరగాలి టెన్షన్, పైకి పెరగాలి. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఎప్పుడు తీగా ఉండదు ఉపదేశం, రకరకాలుగా ఉంటుంది. అన్ని టేస్టులు మనం తట్టుకోవాలి. దేవుని స్తోత్రం. ఆమెన్ హల్లెలూయా. ఆమెన్ హల్లెలూయా. భిన్నమైన వాడు తిరిగామో వచ్చేసేద్దాం. రెండోది ఏంటంటే ఒక భ్రమలో బ్రతికేస్తున్నామేమో, రివర్స్ గేర్లో మన స్పిరిట్ నడుతుందేమో, ఆత్మానుసరంగా పరిపూర్ణం వస్తుంది, మనం సీరియస్గా పరిపూర్ణం అవుతున్నామేమో, రివర్స్ గేర్లో ఉన్నామేమో, డౌన్ఫాల్లో ఉన్నామేమో. అయితే ఒకవేళ మరి ఇది అప్పనుకుని తెలియకుండా రివర్స్ గేర్లో డౌన్లోకి వెళ్ళిపోయి పాతాల్లోకి వెళ్ళిపోతున్నామేమో, భ్రమ నుంచి బయటకు వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం. మూడోదిగా ఇక పేరుకి కుమారుడు కుమార్తెవే కానీ ఇంకా చాలా భయాలు నీలో ఉన్నాయి. నువ్వు దాసుడు కాదు కుమారుడు చెప్పినా సరే కుమారుడిగా చెప్పుకోలేకపోతున్నావు, తండ్రి ఇంటికి రాలేకపోతున్నావు, కూలివాడిగా వస్తానంటున్నావంటే నీలో కూడా కరప్షన్స్ ఉన్నాయి. దేవుడా నువ్వు కుమారుడుగా ఉండాలి కానీ దాసుడిగా దాసిగా నువ్వు. ఎందుకంటే నువ్వు స్వతంత్రుడు అవ్వాలన్నా, తండ్రి ఆస్తి నీకు రావాలన్నా నువ్వు దాసుడిగా పని మనిషిగా ఉండకూడదు. నువ్వు కుమారుడు కుమార్తెగా ఉండాలి. అప్పుడే ప్రభు నీ ఏంది ఆనందిస్తాడు. స్వరూపుడికి నిన్ను ఆయన స్వభావంతో తీసుకెళ్తాడు మేఘాల మీద. దేవునికి స్తోత్రం. నాలుగోదిగా చూడండి, ఇంకా మనం ఎలా ఉండాలంటే ఆయన స్వరూపం కలిగి మనం ఎలా ఉండాలంటే ఇక్కడ ఒక మాట 4వ అధ్యాయం చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయంలో. కాబట్టి క్రీస్తు స్వరూపం మీ అంతా ఏర్పడే వరకు మీ విషయంలో నాకు ఏం కలుగుతున్నాడు ఆయన. కాబట్టి మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. మరొక మాట మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. 8వ వాక్యం, ఆ కాలమందైతే మీరు దేవుని 4:8 ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు. కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠము తట్టు మీరు మరలా ఎరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి అతిశయపడుచున్నాను, భయపడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ అతిశయం పోయింది? అతిశయం దేవుడిలా అతిశయం రావాలి, భయం పోవాలి. చెప్పండి. 4వది ఏంటి? మొదటేమో భిన్నమైనది, రెండోదేమో భ్రమ, ఆత్మసంబంధంగా పరిపూర్ణ. మూడోది ఏంటండి అమ్మా? కుమారుడుగా మనం కుమార్తెగా సిద్ధపడాలి. 4వది ఏంటంటే చూడండి ఇక్కడ ఏంటండి, మూల పాఠంలో తిరిగిపోతున్నారంట. మంగళవారం ప్రయాణం చేయకూడదంట పాస్టర్ గారు. ఆంధ్ర వెళ్ళొచ్చు, ఆంధ్ర నుంచి రాకూడదంట కదా. దిగురించి ఎవరు చెప్పాడు నీకు? జుట్టు పట్టుకు కొట్టేవాళ్ళు లేక. దేవునికి స్తోత్రం. అలాంటి నిజంగా పట్టుకోండి, తప్పలేదు. దేవుడు మేము ఏం శిక్ష పెట్టడం. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమైన మూలరాయి ఉన్న క్రీస్తు మీద కట్టబడిన మీరు, మనము ఇంకా మూలపాఠాలతో తిరిగితే ఎలాగండి? అవునా కదా? ఇటు సైలెంట్ వాతావరణం చల్లగా ఉన్న ప్యానల్ కట్టేయమంటారా? దేవునికి స్తోత్రం. చెప్పడం దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఇంకా అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, అది సూత్రం, ఇది సూత్రం, మూత్రం గీతరం ఏంటంటే ఇవన్నీ కూడా మూత్రాలు అవన్నీ నశించును గాక. మనం ఎవరంటే అన్నీ మంచిగా చేశాడు. నీ హృదయం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. నీ నోరు మంచిది, అన్నీ బాగానే ఉంటాయి. నీవు మనసు ప్రభు మీద ఆనుకుంటే ఎవరు నీకు సాయం చేయడం దేవుడే నేను అద్భుతంగా నడిపిస్తాను. దేవుని స్తోత్రం. మాసాలు, ఉత్సవాలు, మంచి చెడ్డ, వాస్తు, క్రీస్తు, గీత, చిలక జ్యోతిష్యం, ఈ చెత్త చెదారం, టైం వేస్ట్ అని నశించును గాక. ఒకప్పుడు చేసేవన్నీ కూడా అవసరమైనప్పుడు. ఎందుకంటే వీటి ద్వారా నేను పడిన కష్టమో వ్యర్థమైపోతుంది. ఎవరు ఏడుస్తున్నారు ఇక్కడ? ఎవరి కోసమైతే ఆయన సిలువ వేయబడిన క్రీస్తును ప్రదర్శించాడు ఆ సంఘం గురించి, అయ్యా అబ్బా మాతా భిక్షాం దేహి అన్నట్టుగా చూడండి వారి కోసం ఏడుస్తున్నాడు దైవజనుడు. ఎందుకంటే క్రీస్తు స్వరూపం మీరు కోల్పోతే కనుక ఎత్తబడలేరు, ఇక్కడే ఉంటారు. బండి ప్రయాసం అర్థమైపోతుంది. ఇంత బతికి ఏమండి పరలోకం వెళ్ళకపోతే ఏం కాదు మీ పరిస్థితి. ఇలాంటి వదిలేయండి. చూడండి మళ్ళా మునుపటి మూలపాఠం ఉన్నట్టు మనం ఎవరు ఉన్నట్లు ఇప్పుడు మనం క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిని కలిగి ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. సంఘము అంటే సంఘమునకు శిరస్సు ఆయనే, ముఖ్యమైన మూలరాయి ఏంటంటే మాట కోట్ల కొలదిగా సంఘమునకు శిరస్సు దేవుని స్తోత్రం. కానీ ముఖ్యమైన మూలరాయి అయిన యేసే మీద కట్టబడిన మనం మూలపాఠాలు ఎందుకండి? మనకి మలుపులు ఎందుకండి? మనకి టర్నింగ్లు ఎందుకండి? సిలువని చూస్తూ ముందుకు సాగిపోదాం. అలా ఉంటానన్న వారి మధ్య ఆమె చెప్పండి, మొమ్మాటంగా ఏముంది ఇక్కడ? దేవునికి స్తోత్రం. నిజమేనా? కాబట్టి మన ప్రయాస వ్యర్థమైపోవాలన్నా
స్త్రీ స్వరూపం మనలో పోవాలన్నా, దెయ్యం స్వరూపం మనకు వచ్చేయాలన్నా మూలపాఠాలతో తిరగకుందుము గాక, మంచి చెడును వదిలేదు గాక. సౌండ్ తగ్గుతాయండి. దేవుడికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ఈ 5 దినాల్లో మన గురించి దేవుని మహిమపరచబడాలంటే మూలపాఠాలు వదిలేయాలి. ఇంట్లో ప్రతిరోజు పాలు ఇరిగిపోతాయి మాస్టర్ గారు. మరి అన్ని చేతులు నీ చెయ్యి శుభ్రం ఉండదు, మంచి శుభ్రం ఉండవు, నువ్వు అందులో చెయ్యి ఇందులో చేయడతావు, ఎరకేమవుతాయి పాలు? అవునా కదా? అదే నిమిషం రాసుకుని తల పెట్టుకుంటావు, చేతులు పెట్టి కదా తోడెట్టేస్తావు, మరి ఎరకేమవుతాయి? అవును, చేయి కడుకోవాలి మరి. అది మరి సంగతి. ప్రతిదానికి ఏదో స్తోత్రం ఏమంటే మూలం ఎదుర్కోవడం కాదు. నీకు శుభ్రత లేదు కాబట్టి అది పాలు ఎరుగుతున్నాయి. కొన్ని విధానాలు ఉంటాయి కదండి. శీతాకాలంలో పాలు ఎలా తోడెడతారండి? వేసవికాలంలో పాలు ఎలా తోడెడతారండి? వర్షాకాలంలో పాలు ఎలా తోడెడతారండి? ప్రార్థన అయ్యాక బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఒకేలా తోడెడతారండి? అది మరి కదా. తెలియని వారు ఎవరైనా ఉంటే తెలిసిన వారిని అడగండి. దేవునికి స్తోత్రం. అలాగే ఎప్పుడులో బ్రతుకుతారంటే కుదరదు. ఈ మంచి దినాలు, ఇవి చివరి దినాలు, చాలా విలువైన సమయంలో మనం ఉన్నాం. ఇదివరట్లా సోది సత్తా కలిగి బ్రతికితే కాదు. ఇది ప్రభు ఆల్రెడీ సిద్ధమైపోయి రావడానికి ఇక కొంచెం సమయం ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు దాస్తుడిగా ఉండి రక్షణ పొందకుండా ఉంటే ఎంత చదువుతుంది? ఎవడు కావాలి? నరకానికి వెళ్ళిపోతావు డైరెక్ట్గా. ఈ రాత్రి ప్రభు మీతో ఉదయం మాట్లాడు. దేవుని స్తోత్రం. పక్కపక్కలాడి అగ్నిగా ఉన్నాం, అక్కడ మలమల మాడిపోతూ ఉంటాం. అక్కడ ఎవరినైనా మన మన అగ్నిగుణంలోకి ఎగలేస్తాడు ఎవరు? ధనవంతుడు. అయ్యా అబ్రాహాము గారు, నాకు 5 సహోదరులు. ఎక్కడ 5 సహోదరులు? భూమి మీద. ఈయన ఎక్కడ ఉన్నాడు? అరే బాబు, భూమి మీద ఉండగా చర్చికి రమ్మంటే రావాలి, పొద్దున్న సాయంకాలం పేర్లెట్టి విడవా. అసలు ఉన్నప్పుడేమో అన్నదమ్ములు పొడి చచ్చిపోయాడు. ఎక్కడ తోడుకోడు గొడవ ఉంటుంది, అన్నదమ్ములు కూడా చచ్చిపోయాడు. బోధిగుడ్లు దెబ్బలాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అగ్నిగుణంలోకి వెళ్ళాక దొంగేడు పోయి. దేవునికి స్తోత్రం. అగ్నిగుణంలోకి వెళ్ళాక పైగా అన్నదమ్ములు గుర్తొచ్చారా? భూమి మీద ఉండగా ఎంగిల్ కాలుతో కాలికి కొట్టు రకం కాదు అవడానికి దేవునికి స్తోత్రం. నా మీద వాస్తవం అలాగే ఉంటుంది. మాట్లాడితే తల్లిదండ్రులు బతుకుండగా మెతికెట్టగా చచ్చాక పాలరాతో సమాధి కడతారు. చచ్చే దేవునికి స్తోత్రం. అవసరం లేదు అక్కడ. పైగా మళ్ళీ మంచి పోరాటం పోరాలేదు. పోరాలే చచ్చారు వాళ్ళు. హాస్పిటల్ చూపించి చచ్చారు వాళ్ళు. నువ్వు సమాధి గడి పాలరాయి పెరగడతాను సిగ్గు లేకుండా. దేవునికి స్తోత్రం. అవసరం లేదు. పై ఇప్పుడు సమాధుల కోసం కట్టి పాలరాలు పెట్టి వెళ్తేనే గొడవ వచ్చేస్తుంది ఈ మధ్యన. ఎందుకంటే ప్లేస్ ఉండట్లేదు. మరి సమాధి కట్టుకోలేదనుకోండి, 10 సంవత్సరాలతో మొత్తం గుళ్ళు తగ్గించి అక్కడ ఇంకో 10 పెట్టేయచ్చు. సమాధి కడితే ప్లేస్ వేస్టే కాదండి. మా నాగన పాస్టర్ గారు ముందు ఆయన సమాధి కాదా ఆవిడ అనుకుంటాను. ఇప్పుడు ఈస్ట్ టైం మొదలు అవుతాయి. అంత తెల్లపూర ఏదో ఏంటంటే ఎప్పుడైనా గారు ఊళ్ళో నానకరా ఊళ్ళో ఏముంటాయి 30 అంతలు 40 అంతలు ఉంటాయి. అలాగా సమాధులు కూడా మొదలైపోయినాయి. దేవుని స్తోత్రం. ముందు ఒక 50 ఏళ్ళు కొనేసుకుంటే మన తదనంతరం తరతరాలు ఉంటుంది. అది మనం ఒక్కొక్కరిని ఒక మేస్త్రిని పిలిచి చచ్చిపోవడం వల్ల ఒక స్టెప్ వేసుకోవచ్చు. మొదలైంది. మరి ఏం చేయాలి? పెద్ద గొడవ. ఏమండి చుట్టాలు ఎరా ఉన్నప్పుడేమో మీ అమ్మని చూసావా అని అడగరు. ఎరా ఏంట్రా బోళ్ళు డబ్బులు నీక బోళ్ళు తీర్చిపడ్డా సమాధి కట్టలేవా? వాళ్ళు సన్నాసులు. మీ అమ్మని చూడలేదు, మీ నాన్న చూడలేదు అడగలేదు. చచ్చాక సమాధి అదో దరిద్ర బ్యాచ్. అది సమాజం వాళ్ళు అదే రాదు దొందే కాబట్టి సమాధి కోసం చెప్తున్నారు. సమాధి కోసం కాదు, సంస్కారంగా చూస్తే దేవుని స్తోత్రం. మీ కోపం వస్తే ఏం చేయలేదు. మీరు అలా ఉంటే మీకు కోపం వస్తుంది, లేకపోతే మీరు నాతో ఎగిరిస్తారు. దేవునికి స్థుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. సమాధులు కాదు మన కాన్సన్ట్రేషన్. దేవుడి రాకడ కోసం సిద్ధపడాలి. ఒక్క భూమని వదగానే సమాధులు ఏమండి రాజస్థాన్ టైల్స్ అన్నీ ఉంటాయండి, భద్రైపోతాయి. బయటకు వచ్చేసి మనకన్నా ముందు గాలి పైకి వెళ్ళిపోతాను. రెప్పపాటున మారిపోదుము. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. నా చిన్నప్పటి నుంచి చెబుతున్నారు శైలమ్మ గారికి ఆ పాట నేర్చుకుని పాడమని. మళ్ళీ వరకు రెడీ చేయండి, సరేనా? మంచి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మాట 4వది ఏం చెప్పుకున్నాం ఇక్కడ? మూలం. 4వది ఏంటండి? సిగ్గుపడకండి, ఒప్పుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రతి దాని తుమ్ముతుందేమా ఎంత పని చేసేవరా బాబా? ఆడు రకమే. ఇద్దరు క్రైస్తవ సన్నాసులే. చర్చికి వచ్చారు. పొద్దున కూడా బల్ల పాల్పొందించారు. ఇద్దరు సన్నాసులు భయపడి అనాల్సిందే. ఎందుకంటే పొద్దున బల్ల పాల్పొంది సాయంత్రం తుమ్మితే
ఏంటో బయటికి రా బయటికి రా తీసుకెళ్ళి యాసిడ్లో ముంచాలి. దేవుడికి స్తోత్రం. చిరాకు వచ్చేది చూద్దామంటే పొద్దునంతా బల్లగాడు తెగ తినేసి రొట్టె కోసం తాగేసి ఇంటికి వెళ్ళి కొమ్మ వచ్చినప్పుడు బంధువులందరూ ఉండగా ఈ అన్యాచారం పాటిస్తే ఇక మీకు మాకు తేడా ఏముంది? ఎప్పుడు వెలిగిమంటారు, వెలుగుతావా? కొబ్బరికాయ కొడితే ఆ నీళ్ళు ఓగి తాగమంటారు, తాగుతావా? అలిగి మనకు తేడా ఉండాలి తేడా. మూలపాఠం నుంచి బయటికి వచ్చుదమ్మగాక. ముఖ్యమైన మూలరాయి మీద ఉన్నాం. ఏదొచ్చినా మనకి తిరుగులేదో, ఏదొచ్చినా మనం పడిపోమో, పైకే వెళ్తాం కానీ కిందకి వెళ్ళాం. దేవుడికి మహిమ కలుగుగాక. క్రీస్తు స్వరూపం పోకుండా ఉండాలి. నాలుగోదిగా ముఖ్యమైన మూలరాయి మీద మనం ఉన్నవారం కాబట్టి మూలపాటలు అవసరమే లేదు. అంత మంచి ఏంటండి, అంత పాటలు సూపర్ ఉంటాయి. క్రైస్తవుడి ప్రొసీజరే బాగోదు. దేవుడికి స్తోత్రం. ఏమనుకోవద్దు, వాస్తవం నాకు. ఎందుకంటే మన పాటను బట్టి ప్రొసీజర్ జీవితం కూడా ఉండాలి. అప్పుడే మన ఎందుకు ప్రభు అందిస్తాడు. మూలపాటను తిరిగితే కనుక, ఉన్న స్వరూపం కోల్పోతే కనుక, విడబడిపోతే బహుగారం. ఆఖరిగా చూడండి 5వ అధ్యాయం 19 చదవండి. 5 చదవద్దు, టైం అయిపోయింది. 5లో ఏముందంటే శరీర కార్యంలో 15 ఉన్నాయి. ఒకసారి అక్కడెక్కడ చదవము, ఒకసారి పట్టపట్ట చదవాలి. ఇగో ఆగండి, మీరు అలా గ్యాప్ ఇస్తున్నారండి. టక్క చదువుకుంటే వెళ్ళిపోతారు. సౌండ్ పెంచాలి. బాబోయ్, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మీకు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోవాలని మీతో చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. 15 ఉన్నాయి. ఏంటండి ఎన్ని? శరీర వీటిని జయించుదుము గాక. 5:22 చదవండి. 5:22 అక్కడ చదువుతున్నాను. అక్కడ ఎఫ్రైగా మొదలెట్టారు కదా, చదవండి. ఎఫ్రైగా అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమేమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ఆకర్షణ చూడండి. ఒకసారి దేవునికి స్తోత్రం. అంటే ఈ రోజు కంటే దేవునికి స్తోత్రం. అదే చెబుతున్నాను, బయట మ్యాటర్ మనం మర్చిపోవాలి. మందిలోకి వచ్చామంటే ఈ వాతావరణంతో ఉండాలి. మీరు దేవునికి స్తోత్రం. మీరు వెళ్ళిపోతే మీరు అందరూ లేరండి. కొంతమంది అన్నారు మీరు వెళ్ళిపో, మేము చూసుకుంటా ఉంటారు. మీరు అది దేవునికి స్తోత్రం. ఏం పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగాక. గమనించండి, శరీర కార్యం 15 ఉన్నాయి. ఆత్మఫలం ఎన్ని ఉన్నాయంటండి? ఆత్మఫలమే, ఆత్మఫలములు కాదు. పొరపాటున మాట్లాడుతూ ఆత్మఫలము అందులో 9 తొలలు ఉంటాయి. ఆత్మ సమయము 9 ఉన్నాయి. శరీర కార్యాలు ఉన్నాయంటండి. కాబట్టి ఈ శరీర 15 కార్యాలు మనం ఏం చేయాలి? జయించాలి. ఈ ఆత్మఫలం 9 మనం ఫలించాలి. అప్పుడే క్రీస్తు రూపం మనం కలుగుతాము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఏమండి, ప్రసవ వేదన పడుతున్న దైవజనులకు కానీ మనకు విజ్ఞానం యేసేకి మనము వెలుగునిద్దాం. ఏమండి, ప్రభు రాకడ కొరకు వెత్తపడదాం. దేవుడు మనం దీవించును గాక. అందులో లేచిన పడదాం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ Everybody
ప్రభు మీకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన బాంధవులు వారు తెలుద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు మీకు స్తోత్రం. నిజమే ప్రభు, ఇంకొకరికి ఎన్నో విషయాలు మాతో మాట్లాడాం. నిజమే మీ స్వరూపం కలిగి ఉన్నాం, మీ చేతులే మాకు రూపునిచ్చినాయి ప్రభు. ఇదిగో మీరు మాట్లాడుతున్నారు, యెహోవా వారిని ఆస్వాదించాడని. ఇదిగో మీరు సెలవిస్తున్నారు, వారిని మన పోలికి ఇచ్చి మన స్వరూపం ముందు చేయదమని ప్రభు. మీరు ఫలించి అభివృద్ధి విస్తరించా ఎన్నో ఆశలు మా మీద పెట్టుకుని ప్రభు. మీ స్వరూపాన్ని, మీ స్వభావాన్ని, మీ మహిమను మాకు ఇచ్చారు, మీ ఆత్మను మాకు ఇచ్చారు, మీ రక్షణ మాకు ఇచ్చారు ప్రభు. ఏది మీరు దాచుకోలేదు నాయన. మీ కుమారుని కూడా ఆఖరిగా మాకు ఇచ్చేసారయ్యా. పరలోకంలో స్థానం కూడా మాకు ఇచ్చారయ్యా. మీ కుమారునితో సహోదాసులము సహోదరులము కావాలని ఎన్నో విధాలు మీ కుమారుని మా కొరకు జారవిడిచ్చారయ్యా, దారపోస్తారయ్యా. ఈ సయాహుని ఎంత నిష్కలమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారయ్యా. ఈ అంచు దినాల్లో నాయన ఈ ప్రేమను మేము పోగొట్టుకునే వారంగా కాకుండా, ఇదిగో నాయన క్రీస్తు స్వరూపం కలిగిన వారంగా ఉండాలి కానీ ఆ స్వరూపమును కోల్పోయే వారంగా, మరలా మీకు వేదన కలిగించే వారంగా, మరలా మేము సిలువ వేయించే వారంగా కాదు కానీ భిన్నమైన సువార్త నుంచి బయటికి రావాలని, అపోస్తల బోధ మీదకి రావాలని, ఇదిగో మూలపాఠం జరగకుండా నాయన ఆల్రెడీ ముఖ్యమైన మూలరాయిని మీ మీద కట్టబడ్డామని భ్రమలో బ్రతకూడదని, ఆత్మ సంబంధంగా పరిపూర్ణమైన మేము మరలా వెనక్కి వెళ్ళి శరీర సంబంధంగా పరిపూర్ణం కాకూడదని, ఆల్రెడీ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి మీ ద్వారా ఎన్నో మేళ్లు పొందుతున్న మేము నాయన. అబ్బా తండ్రిని పిలిచినప్పుడు ఆత్మ కార్యాలు అనుభవిస్తున్న మేము నాయన మరలా రకరకాల దాస్యంలోకి వెళ్ళిపోయి దాసులుగా ఉండడానికి ఇష్టపడకూడదని నాయన మాతో మాట్లాడారు. శరీర కార్యం ఎన్ని ఎక్కువైనా గొప్పవైనా కానీ వాటిని మేము చేయించాలని, ఆత్మఫలము ఫలించిన ఆయన జిహ్వా ఫలం మీకు అర్పించాలని, ఇటువంటి ఫలం మేము కలిగి ఉంటేనే మేము అన్ని విషయంలో వర్ధిల్లుతూ నాయన ఆత్మలో వద్దనేసిన సౌఖ్యముగా ఉంటామని మీరు మాతో మాట్లాడారు. స్వామి మీకు వందనాలు. వాక్యమాలో ఫలింప చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. వచ్చి వారందరినీ దీవించండి. వాక్యం అందరితో మాట్లాడారు, అర్థం చేసుకున్న ప్రకారం మీ మా కొరకు పెడుతున్న ప్రయాస, మా కోసం మీరు చేసిన ఏర్పాట్లు లేని కాదు నాయన. లోకంలో ఉండగా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు కానీ ఇదిగో నాయన మీ హ్యాండిల్లోకి వచ్చిన తర్వాత, మీ ఆత్మలో స్వాధీనంలోకి వచ్చిన తర్వాత, నీ దైవ ప్రేమను ఎరిగిన తర్వాత నాయన ఇంత గొప్ప కాపుదల, ఇంత గొప్ప కనికరం కటాక్షం మా మీద ఉన్నాయని మేమే నమ్మలేని పరిస్థితిలో ఉంటుండగా, ఇదిగో మంచి దినాలు దుర్దినాల్లో నాయన చెడ్డ దినాల్లో ఎన్నో జాగ్రత్తలు మేము తీసుకోవాలని, అంచు దినాల్లో మీరు రాకడ రోజుల్లో ఉన్న రెప్పపాటు మార్చబడిన ఆయన యుగ యుగాల నుండి ఆ స్థలంలోకి వెళ్ళబోయే ఈ చివరి దినాలలో నాయన అపవాది తన సమయం కొంచెమేనని ప్రభా, ఎన్నెన్నో ట్రిక్స్ ద్వారా నేను ఏర్పరచబడిన వారిని మోసము చేయాలని, నిలబడిన వారిని పడగొట్టాలని, రక్షణ పొందిన వారిని నాయన ఎందుకు పనికి రాకుండా చేసిన ఆయన నీకు బాధ కలిగించి సంఘాన్ని డిస్టర్బ్ చేయాలని, నీ ప్రయాసను పడగొట్టాలని వాటిని చేస్తున్నా ప్రతి ప్రయత్నము యేసు నామములో తొలగిపోనుగా, అపవాది క్రియలన్నీ కాలిపోనుగా, ఇది ఎక్కడ అవివేకులము కాకుండా మేము ఆత్మ సంబంధులుగా జ్ఞానము కలిగి పాపవలే వివేకము పౌరుషం కలిగి మాకు ఇచ్చిన విలువైన వాటిని గట్టిగా పట్టుకుంటూ కడ వరకు గణక ప్రతిమాత్మను హెచ్చరించి బలపరిచిన ఆయన నీ ప్రేమను మా మీద కుమరించేందుకు వందనాలు. ఫలించి స్వయం వారిని దీవించండి. అలాగే సంఘంలో బలైన వారందరినీ దర్శించండి. జాబ్ లేని వారి రాజుగారి విషయంలో చూపించండి. ఎవరికైనా అందరికీ చక్కటి ద్వారాలు తెరవండి నాయన, గర్భద్వారాలు తెరవండిగా, సుఖప్రసవాలు జరుగునుగా, ఇచ్చిన బిడ్డలందరూ ఆరోగ్యవంతులుగా బలమైన వారిగా మనశ్శాస్త్రాయకులాగా ఒక ఉన్నతమైన దేవుని సహాయం అడిగించు. ప్రతి వారి చేతి పనులు దీవించండి ఆయన. తల్లి స్వరజమ్మ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చేయండి. దేవుని గారిని క్షేమంగా తీసుకొచ్చారు మా మంచికి నాయన. ఎక్కడ నీ ఆశ కలిగి ఉంటే బలపరచండి. వారి కంపెనీ కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. 2 చోట్ల కంపెనీలు మంచిగా నడుచునుగా ప్రార్థి, ఆ కుటుంబంతో మీ కృపలో కట్టబడినగా, నీ ప్రేమలో పొందుదురుగా నాయన సహాయం. ప్రతి వారి చేతి పనులు దీవించండి ఆయన. ప్రతి వారి కష్టాన్ని ఆశీర్వదించండి ఆయన. వారు చేస్తున్న వారు పైకి చెప్పుకోలేక లోపల దాచుకోలేక ఎన్నో పరిస్థితులు మదన పెడుతున్నారు మా బిడ్డలు. మేమైతే పైన రూపాయలు చూసి పంపిస్తున్నాం కానీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు నాయన. వారి దుఃఖదినుడికి తెలిసే ఉన్నాయి. మీ దుఃఖదినం సమాప్తం అంటున్నావు నాయన. కాబట్టి నాయన వారు జీవిత దుఃఖదినం సమాప్తం చేస్తున్న ఆయన ఇదిగో సంతోషభద్రులుగా ఇంటికి వెళ్ళినట్లుగా, ఇదిగో ఏ హృదయంతో వచ్చారో మాకు తెలియదు నాయన. గృహానికి తిరిగి వెళ్ళే ఒక నూతన ప్రత్యక్షత వారికి కలుగునుగాక సహాయం చేయండి. అలాగే ఈ ప్రాంతంలో మందిరానికి మేము ఇల్లు కావాలని కోరుకుంటున్న వారికి కూడా కృప చూపించు. రాబోతున్న అయ్యా క్రిస్మస్ దినాల్లో మేమందరము నాయన నీ స్వార్థం పడి అనేక రకాలుగా తయారవునట్లుగా కావాల్సిన ఆత్మాభిషేకం, నూతన బలము, శరీర ఆరోగ్యం కూడా దయచి ప్రతి వారిని బలపరచుకుని ప్రభు ఊరు వెళ్ళేవారు క్షేమంగా రావడానికి కూడా సహాయం.
ఈరోజు జరిగే ప్రతి కార్యక్రమం మహిమగా జరిగించమని ఎంతగానో మాతో మాట్లాడి బలపరిచి హెచ్చరించి ఆదరించిన ఆయన నీ ప్రేమను ఒక్కసారి మా మీద ఎంత అధికముగా ఉన్నదో ఒకసారి రుజువు పరిస్థితికి వందనాలు వాక్యం ఫలించవచ్చు వీళ్ళందరూ దీవించమని కృపాక్షేమంతో నీకు పంపించి ఎవరైతే అనారోగ్యం ఇంకా బలహీనతతో జాషువా గారు ఆ కుడి చేను కూడా ముట్టండి జబ్బను ముట్టి సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి స్వస్థను అనుగ్రహించండి ప్రతి వారిని నీ కృపలు ఆవరించి చేసి మీ మహిమతో నింపమని యేసు శ్రేష్ఠ నామములో దీవిస్తున్నాము తండ్రి యేసు రక్తమే సిలువ రక్తమే యేసు రక్తం సంపూర్ణమించి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ కుమారుడు చేస్తున్నదని కృప ఆదరణ దేవుడు పరిశుద్ధాత్మ దేవుని దీని సందేశ సమాధానం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి క్రీస్తు స్వరూపముతో మనల్ని నిజ జీవ రాజ్యమునకు మేఘముల మీద కొనిపోవును గాక హృదయ వందనాలండి ముఖ్యంగా మనక